దేవుని సన్నిధిలో ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ బోధించే నాకు కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే రాకదినాల్లో ఉన్నాం మనం. సంఘం ఎత్తబడాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఎవరు అంటే వయసుకు వచ్చిన వారు మాత్రమే. వయసుకు వచ్చిన వారంటే కన్యత్వం పొందిన వారు మాత్రమే. కన్యత్వం అంటే కన్యక సిద్ధం చేయబడింది. సియోను కన్యక, సీదోను కన్యక రెండు. ఇక్కడ నువ్వు సిద్ధముగా ఉండు, సిద్ధపడి ఉండు, ప్రభువుని కలిగి ఉండు. పరలోక రాజ్యంలో దూరం తీయబడి ఉంది, అందులో ప్రవేశించడానికి యోగ్యముగా ఉండవని లేఖనాల్లో రాయబడి ఉంది. మరి వాక్యం ఏం చేస్తారంటే, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు, వివాహకాలం వచ్చినప్పుడు దాని విషయమై ఏం చేయాలి నేను అని అక్క చెల్లి గురించి బాధపడుతుంది. బైబిల్లో అక్క దేని గుర్తు అంటే వధువు సంఘానికి గుర్తు. చెల్లెలు దేని గుర్తు అంటే నామకాత్మ సంఘానికి గుర్తు, ఆచార సంఘానికి గుర్తు. రెండోది యోధా సంఘం, యెరూషలేము సంఘం గుర్తుగా, ఇశ్రాయేలుకు యోధా వారికి గుర్తుగా కూడా ఉన్నట్టుగా నీకు ఆలోచన. నేనేమిటంటే ఎవరైనా సరే వివాహంలో ప్రవేశించినప్పుడు అక్కడ మాట్లాడితే అక్క చెల్లెలు ఒకేసారి ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించారు. అక్క చెల్లెలు ఒకేసారి ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించారు. ఒకేసారి రక్షణలోకి వచ్చారు. వాటికంటే ఒకే కలిసి మందిలోకి వస్తున్నారు. అన్ని కార్యక్రమాలు అక్క చెల్లి కలిసి చేస్తున్నారు. ఎవరు విడివిడి చేయట్లా. కానీ అక్కకేమో పరిపక్వం వచ్చింది, చెల్లికేమో పరిపక్వం లేదు. ఏమైంది తేడా? పక్క పక్కన గుళ్ళో ఉన్నారు, రోజు వచ్చారు, గుళ్ళో కూర్చుంటున్నారు, వాకి వింటున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పరిపక్వత లేదు. ఎందుకని? ఏమైందంటే చాలా విషయాలు నేర్చుకున్నాం మనం. వయసుకు రాకపోవడానికి రాత్రితో 5 విషయాలు ధ్యానం చేశాం. ఎందుకు రావడం వేస్తారంటే గుళ్ళో ఉన్నంత మాట్లాడడం వయసు రాదండి. బతుకు మారాలి, స్థితి మారాలి, జీవితం మారాలి, పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలి, ఆచార సంబంధంగా అలవాటుగా యేసు క్రీస్తు ప్రభుని అడ్డం పెట్టుకుని బతికితే పరిపక్వం రాదు. యేసులోకి మార్చబడాలి, యేసులోకి మార్చబడాలి, యేసు క్రీస్తుని మార్చబడాలి. అది ఆయన అన్నాడు. ఎందుకయ్యా రాదంటే చెప్పాడు, తన దుష్టంతో పైకి మాత్రము పరిశుద్ధంగా కనిపిస్తుందయ్యో, లోపలేమో లోకం అంటే ఇష్టంగా ఉందయ్యో. నీ లోపల లోకం గురించి ప్రేమిస్తే, లోకం అంటే ఇష్టంగా ఉంటే, లోకాన్ని స్నేహిస్తూ ఉంటే, పైకి మాత్రం భక్తుల్లాగా భక్తులాగా పరిశుద్ధ క్రైస్తవ సంఘంలాగా నువ్వుంటే, నీ అంతరంగేమో లోకం అంటే ఇష్టపడతా ఉంటే, లోకంలో ఉన్న వాటిని గురించి నీవు ఇష్టము కలిగి ఉంటే ఎప్పటికీ నీకు వివాహ దినము వేసినాడు. మార్చబడాలను మార్పు చెప్తే అది పరీక్షించుకోవాలి మనం. నేను మారానా, నేను మార్పు చెందానా, నా కన్యక వచ్చిందా, నా ఇంటర్నల్ లైఫ్ లోపల భాగం ఉందా, పరిశుద్ధంగా ఉందా, నా మాట నా క్రియ నా తరపు లేక కుళ్ళిపోయా, నేనేమన్నా భక్తులు లేకపోయి కుళ్ళిపోయిందంటావు. కుళ్ళిపోయిన జీవితాలు వాళ్ళ పెట్టుకుని ఎలా కలిపి వస్తారు?
వివాహానికి అర్హత లేదు. అందుకని నాకు కాలం ఎప్పుడైనా పైకి బతికిగా ఉంది లోకాన్ని స్నేహించి అది చివరిగా పెట్టి పౌలు అన్నాడు, నేను మాత్రము జీవించినాను, చనిపోయినను, యేసుక్రీస్తు ప్రభునే ఇష్టపడుతున్నాను, ఆయనకి నేను ఇష్టంగా ఉంటానని రాత్రి భాగవతం ధ్యానం చేసావా. ఈ పూట ఏమిటంటే క్రీస్తుకి యేసు లాగకపోవడానికి 6వ కారణం ఏంటంటే అది తన కోసమే జీవించిందంట. నేను నా కడుపు, నా డబ్బు, నా ఇల్లు, నా పిల్లలు, నేను సంపాదించుకుని అది తన కోసమే జీవించిందట. జీవితమే భార్య కోసం ప్రేమించాలి, బిడ్డలు ప్రేమించాలి, ధనం దాచిపెట్టాలి అని చెప్పి అది స్వార్థపూర్ణంగా ఉండకూడదు. ఆవిడ ఏదంటే తన కోసం మాత్రమే జీవించాలంట. ఏసేమంటే నేను కదా ప్రాణం పెట్టా, నీ రక్షణ రావడం కోసం నువ్వు పాపంలో ఉంటే, పట్టవస్థలో ఉంటే నీ స్థితి మార్చాలని, జీవితం మార్చాలని నేను కదా నీ కోసం ప్రాణ త్యాగం చేసింది. నువ్వేం చేయాలంటే నా కోసం జీవించాలి, క్రీస్తు యేసు ప్రభు కోసమే జీవించాలి. కానీ మనుషులు నీ కోసమే జీవిస్తున్నారు. మానవుడు తన కోసం బతుకుతున్నారు, యేసు కోసం బతకడం లేదు. యేసు కోసం బతికేవారు లేరు లోకంలో. ఎక్కడికైనా వెళ్ళండి, యేసు క్రీస్తు ప్రభు కోసం బతికేవాడు ఆచారంగా, నమ్మకంగా తన కోసమే బతికేవారు తప్ప యేసు క్రీస్తు కోసం బతికేవారు లేరు. అందుకే 2వ కొరింథీ పత్రిక 5:15 చదువుదాం. 2వ కొరింథీ అమ్మా, జీవించిన వాడు ఇక మీదట ఇప్పుడు దాకా నీవు 2026వ సంవత్సరం ఏప్రిల్ 4 వరకు నీ కోసమే జీవించి ఉంటే, నీ కోసం బతుకుంటే, నీ కొరకు జీవిస్తూ ఉంటే, జీవించేవాడు ఇక మీదట తమ కొరకు కాక నీ నిమిత్తము, నీ కోసము బుద్ధి పొంది తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభు కోసమే జీవించాలయ్యా. మీరు కన్నెత్తు రావాలంటే, వయసు రావాలంటే నీ కోసము జీవించకూడదు. జీవించి ఉన్నవాడు ఇక మీదట ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏం చేయాలంటే నీవు నీ కోసం మృతి పొంది శిలువ వేయబడి చనిపోయి రక్తాన్ని కాల్చి సమాధిని జయించి తిరిగి లేచిన లేచడే పునరుద్ధరణకి లేచిన యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం మాత్రమే జీవించాలి. ఎవరు లోకంలో యేసుకు జీవించేది? ఎవరు యేసుకు జీవిస్తున్నారు? నేను యేసుకు జీవిస్తున్నానని చెప్పే దమ్ము మనకుందా? యేసు ప్రభు కలిగి ఉన్నాను నేను, ఆయన ప్రేమించాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకున్నాను నేను, ఆయన కోసం జీవిస్తాను నేను. యేసు చాలా నాకు జీవించువాడు నేను కాదు అని చెప్పే ధైర్యంగా కలిగి ఉండాలి మనం. యేసు అన్నాడు, జీవించువాడు నీ కోసం జీవించదు. ఇక్కడ నుంచి నీ కోసం మృతి చెంది తిరిగి లేచాడే, ఆయన కోసం జీవించాలి. అప్పుడే క్రైస్తవ సంఘముకు వయసు వచ్చేది. యేసు కొరకు జీవించినంత కాలం, యేసు క్రీస్తు ప్రభువుల కోసం జీవించలేనంత కాలం నీకు వయసు అనేది ప్రార్థిస్తున్నా. అడ్డు పెట్టుకోదేసి యేసు అడ్డు పెట్టుకుంటున్నాం. ప్రతి క్రైస్తవం యేసు క్రీస్తు కొరకే జీవించాలి మనం. పౌలు మాట్లాడాడు గలతీ పత్రిక 5:23-24 చదువుతాం. గలతీ పత్రిక 5:23-24 లేదు. క్రీస్తు యేసు సంబంధులు
శరీరాన్ని ఇష్టలతోను సిలువ వేసి ఉన్నారు. మనము సిలువ వేసి దేవుని కోసం జీవించే వారిగా ఉండాలట. నాకు ప్రశ్న, మన 100 సంవత్సరాల సంఘం ఎంతో మంది పరిశుద్ధులు సేవకులకి బోధించారు, వెళ్ళిపోయారు. మీరు ఎవరైనా క్రీస్తు కోసం జీవించారు చెప్తా? ఒక్కరైనా సంఘంలో నేను క్రీస్తుతో జీవిస్తున్నాను, నేను యేసుకు జీవిస్తున్నాను, నేను ఇప్పుడు నా కోసం జీవించాను అని చంపేశాను. ఇప్పుడు క్రీస్తు యేసుకొని జీవించాలి అని జీవిస్తున్నాను నేను అని చెప్పారు. పౌలు అంటున్నాడు, జీవిస్తే క్రీస్తు కొరకే. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. నేను ఎలా జీవిస్తాను పౌలు? ఇక్కడి నుంచి నేను లోకం కోసం జీవించినప్పుడు దాకా క్రైస్తవులు హింసించాను, సిలువ శక్తులు జీవించాను, సిలువకు వేరుగా వ్యతిరేకంగా జీవించాను నేను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి నేను క్రీస్తు యేసు సిలువకు విరోధంగా సిలువ కోసం జీవిస్తానయ్యా. నా కోసం సిలువలో ప్రాణాధారం చేశాడే యేసు క్రీస్తు ప్రభు కొరకే జీవిస్తాను నేను అని తీర్మానం చేసుకుంటే అతనికి పరలోక అనుగ్రహించబడను, పరిశుద్ధుల పేరు కలిగాను, పరిశుద్ధుల పేరు కలిగాను. క్రైస్తవులారా, పౌలు వలె నేను కూడా క్రీస్తు యేసు కొరకు జీవిస్తా తీర్మానం కలిగి ఉంటే అప్పుడు ఎవరైతే క్రీస్తు యేసుకు జీవిస్తారో అనుకుంటారో రేజంట వారికి ఏ లాభకరంగా ఉన్నాయో మొత్తం పడేస్తాం. మరి ఏం పడదు, అన్ని మన దగ్గర ఉంటాయి, అన్ని మన దగ్గర ఉంటాయి. ఏం పడవు, ప్రార్థన చేస్తాం, పాటలు పడతాం, ఉపవాసం ఉంటాం, ఏమేమి చేస్తాం. అది నిష్ఠారణ, కుళ్ళిపోయిన జీవితం, అది కుళ్ళిపోయిన జీవితం. అది పైకి భక్తి కనబడ్డాను, లోపల బాధ్యత జీవితం కుళ్ళిపోయింది. అక్కర్లేని జీవితం, ఉపయోగమైన జీవితం, ఫలమైన జీవితం, తింటే ఉపయోగపడి జీవితం. కారణం ఏంటంటే నీకే అని అంటాడు, నేను క్రీస్తు యేసు జీవిస్తాను, నేను క్రీస్తు యేసు ప్రభు కొరకు జీవిస్తాను. నేను ఎలా జీవిస్తానంటే నాకేమేమి లాభకరముగా ఉండేను, మేలుకరముగా ఉండేను, ప్రయోజనకరంగా ఉండేను, వాటన్నిటిని పడేసి యేసు కొరకు జీవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నా కొరకు నేను జీవించాను. మరి మన జీవితాల్లో క్రీస్తు యేసు కొరకు జీవించే వారికి ఉన్నారా? ప్రశ్న. జీవించదులే ఊరికే ఎప్పుడు జీవించలేదు. ఎందుకని? క్రైస్తవులే ప్రమాదం, క్రైస్తవులు భక్తి ఉండదు. ఇంకో రకం అనుకోబాకండి, క్షీణించాలి. ఇంకో రకం క్రైస్తవులకి మార్పు ఉండదు, క్రైస్తవులు మారు మనసు ఉండదు. యేసుకు అడ్డం పెట్టి బతుకుతారు అంతే. అన్నిటికి ఉంటుంది, అన్నిలో ఒక మారాడంటే పరిపూర్ణంగా ఉంటాడు. రెడ్డ, కమ్మ, రాజ, బ్రాహ్మణ ఎవరైనా యేసుకు వస్తే పరిపూర్ణంగా ఉంటారు వాళ్ళు. అది అదే పరిపక్వకు వచ్చిన గంపది. పరిపక్వకు వచ్చిన గంపేదా అంటే అది. వీళ్ళేంటంటే కుళ్ళిపోయిన గంప. మా గంపగా గంప నిండా ఉంది, గంప నిండా ఉంది, గంప నిండా ఉండాలి. కానీ వచ్చే క్రైస్తవులారా ఏం చేయాలంటే క్రీస్తు యేసు కొరకు జీవించాలి. ఎందుకు వయసు రాదంటే ఆలోచనకి దానికి క్రీస్తు యేసు కొరకు జీవితం లేదు. యేసయ్య ఎప్పుడైనా నా కొరకు జీవించండి అన్నాడు. ఇంకో మాట చదువు, మత్తయి సువార్త 19:29 చదువుతాం. మత్తయి సువార్త 19:29 చదువుతాం. నా నామము నిమిత్తం అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అమ్మ తండ్రినేను, తల్లినేను, ప్రతివాడు ఏమది పెట్టుకుంటా వదిలేస్తున్నాం. వదిలేండి ఓ పెట్టబడితే అమ్మడెత్తాను, నాన్నని వదిలేస్తాను.
నేనే హీరోలు కుర్చీలు చేస్తాడు, తండ్రులు చేస్తాడు, డబ్బా పనులు చేస్తాం. ఎందుకు అన్నీ చేస్తాం? అసలు వదిలేయి మనం. అసలు వదిలేస్తావా ఏంటి? ఏసేనాడు పరలోక రాజ్యం అర్హులు కావాలంటే, పరలోక రాజ్యం హక్కు కావాలంటే, కన్యత్వం రావాలంటే తల్లిలో అన్ని కోసం, ఏసై కోసం, ఏసై కోసం వదిలేయాలి. ఏసై కోసం వదిలేయాలి. అప్పుడు నీవు 1000 రెట్లు ఆశీర్వాదం వచ్చింది నీకు. ఏసై కోసం నిజంగా వేటిని వదిలేస్తే నీ దేశం నుంచి 1000 రెట్లు ఆశీర్వాదం వచ్చింది కాక. ఎందుకని? అన్ని వదిలేసావు కాబట్టి. ఏ వదిలేయము, ఏసై కోసం, నీ కోసం భార్య వచ్చింది. అప్పుడు జరిగేది వివాదం. ఎప్పటి వివాదం వచ్చింది? భార్య ఎక్కువ ప్రేమిస్తారు, అమ్మను ప్రేమిస్తారు. ఈ మహాత్మలు రాగానే మీ అమ్మని కట్ చేయమంటుంది, మీ అమ్మని కట్ చేయండి, ఈ వచ్చి శిక్ష పెట్టుద్ది, ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే మీరు కాదులే మంచి నాకు మీరు అలాగే నాకేం తెలియదు. లోకం చెప్తున్నా, లోకం సంగీతం మా ఇంటి సంగీతం, మా ఇంటి 12 మంది మా నాన్న చెల్లి మొత్తంతా 12 చాలా ఆస్తి. మా పిల్లి మా పుట్టు 2 మళ్ళీ 2 భాగాలు వేసేసింది. లోకి లేదు, గెలికి చేసింది. మీరు ఉండండి, దేవుడు చెప్పింది, పుట్టు చిరిగిపోయింది. అంటే ఇది రండి మిమ్మల్ని అడిగి నన్ను చెప్పి మా యాసండి అది వేసే కోసం ఏదండి మనం అన్ని వదిలేయాల్సి. అప్పుడే నా దేవుని సన్నిధిలో దీవించబడేవారుగా ఉంటారు. ఒకటేంటంట ఏంటంటే ఈరోజు మాట ఏదంటే క్రీస్తు కోసం ఏమీ విడిచిపెట్టలేదు. అది వయసు కాదంటే అది తన కోసం జీవించింది కానీ, తన కొరకు జీవించింది కానీ యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించలేదు. రెండోది, యజమాని చెప్తూ వెలిగి ఉండి కూడా ఆయన జీవించాలి. వయస్సు రాకపోవడానికి 7వ కారణం అంటే యజమాని చిత్తము ఎరిగి ఉండి కూడా. యజమాని చిత్తం ఏంటి? నువ్వు మార్పు చెందాలని. మార్పు చెందకపోతే కొడతా అంటాడు. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా యజమాని చిత్తానికి లోబడి జీవించకపోతే జీవించలేదు బైబిల్ అవది. దానికి వయసు రాకపోవడానికి కారణం ఏంటంటే అది యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా దాని ప్రకారం జీవించలేదు. మన యజమాని యేసు ప్రభు అయితే, మన యజమాని యేసు క్రీస్తు ప్రభు అయితే ఆ చిత్తాన్ని ఎరిగి ఉండి అలా జీవించాలి. మనం యేసు క్రీస్తు ప్రభు చిత్తాన్ని ఎరిగి ఉండి జీవించాలి. ఆ చిత్తం ఎరిగి ఉండి కూడా అన్న సంగతి ఏంటో తెలిసి కూడా జీవించకపోతే ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47 చూద్దాం. లూకాసు 12:47. తన యజమాని చిత్తము ఎరిగి ఉండి ఏం చేయగలట? యజమాని చిత్తము ఎరిగి ఉండి కూడా సిద్ధపడలేదట. కన్యత్వం రాకుండా కారణం ఏంటయ్యో, వయసు రాకుండా కారణం ఏంటయ్యా అంటే బైబిల్ 7వ భాగం అంటూ ఏమదంటే యజమాని చిత్తము ఎరిగి ఉండి కూడా. యజమాని చిత్తం తిరిగిపోతే నో ప్రాబ్లం, తిరిగిపోతే నో ప్రాబ్లం. తెలిసి ఉండి కూడా ఎరిగి ఉండి కూడా యజమాని ఎలాంటి వాడు? ప్రేమించేవాడే, దీవించేవాడే, సేమ్ టైం శిక్షించేవాడు కూడా యజమాని. యజమాని సంగతి ఎరిగి ఉండి కూడా యజమాని చిత్తానికి లోబడకపోతే, లోబడలేదు కాబట్టి నీకు వయసు కాదు. యజమాని చిత్తము ఎరిగి ఉండా క్రైస్తవుడు. నీ యజమాని అంటే యేసు క్రీస్తు ప్రభువు వారు నీకు నిజమైన పెట్టి భర్త
సిద్ధపడకపోతే అనేకమైన దెబ్బలు తొలదట. ఎవరు చూసారా? చికెన్ అన్నమాట. భర్త చికెన్ కూర అన్నాడట. అన్నందుకు ఆయన చంపేస్తున్నారు. ఎవరికి వస్తే నేను నిలబేపరు చికెన్ వండు చెప్పి వెళ్ళాడు ఆయన. ఆయన చెప్పేంటి, ఆయన ఉద్దేశం ఏంటి? నా భార్య చెప్పేశాను, తెచ్చాడు చికెన్ వండమ్మా చెప్పలేడు. అలా తెచ్చి పెట్టి వండు అన్నందుకు ఆడ వండకపోతే సాంతం తెలుసు నీకు. ఆ తల్ల వచ్చి ఏడంటే ఆడే తల్ల ఆమె అన్నందుకంట భర్తను చంపేసిందట భార్య. అందుకని ఆవిడ చాలా అసలు ఆడవాళ్ళతో మాట్లాడిస్తే ఉండాలి, చాలా ప్రమాదం. ఎందుకని ఈ మగోళ్ళు ఆడే వాళ్ళు కాటడం కదా. మగోళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళకి కాకుతా ఉండమ్మ తడవమ్మ 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 నువ్వు తండ్రికి తడవమ్మ అని. ఆడ మగోడే కాదు, కాళ్ళు పడాడు మగోడే కాదు. ఇక్కడ ఏమంటే యజమాని చిత్తం ఎరిగి ఉండాలి నువ్వు, యజమాని చిత్తం చెయ్యాలి నువ్వు. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా దాని పక్కన చెయ్యకపోతే అనేకమైన దెబ్బలు జరిగిపోత ఉండే దాసులకి అనేకమైన దెబ్బలు తగవు. ఏం దెబ్బలు? ఆయన చిత్తాలు జరిగించకుండా నిస్సాసన ఉంటే, సొంతపాడు లేకపోతే, మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే, వాక్యం లేకపోతే, కన్నెక్కు రాకపోతే అన్నాడు యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా తెలియని వారి కాదు. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా సిద్ధపడకపోతే, మనసు మార్చుకోకపోతే, వయసులో రాకపోతే, కన్నెక్కులు రాకపోతే, నీ జీవితాలు మార్చుకోకపోతే అనేక దెబ్బలు తగలు. ఏం దెబ్బలంటే 7 పాత్రలు ఇప్పు పడతాయి, 7 ముద్రలు ఇప్పు పడతాయి, 7 బోర్లు ఇప్పు, 3 ఏళ్ళు 20 కొట్టిన దెబ్బలు కొట్టకుండా, కొట్టిన దెబ్బతో కొట్టకుండా కొడతా ఉంటే ఆ దెబ్బలు తట్టుకోలేక అవేనంట రొమ్ము బాదుకుంటూ నువ్వు ఏడుస్తుంటావు. దీనికి 20 దెబ్బతో కొడుతుంటే ఆ దెబ్బ భరించలేక యేసు ప్రభువు వారు యజమాని యేసు క్రీస్తు ప్రభువు వారు కొట్టే దెబ్బలకు భరించలేక సహించలేక ఏడుస్తూ కేకలు వేసాయో, యజమాని నీ చెప్తా జరిగినదా, నేను నీ చెప్తూ తెలుసయ్యా, కొడతావని తెలుసయ్యా, కొడతావని నాకు తెలుసయ్యా, కానీ ఏనయ్యా లెక్క లేకుండా రక్షణ, మారు మనసు, ప్రార్థన, పరిశుద్ధ జీవితం లేకుండా పాపిగా ఉన్నాయా. అందుకోసమే ఈ దెబ్బలు పడుతున్నాయ్యా. దెబ్బ నొప్పిగా ఉన్నాయా, దెబ్బ నొప్పిగా ఉన్నాయా, దెబ్బ నొప్పిగా ఉన్నాయా. ఎన్ని దెబ్బలు తెలుసా? 20 దెబ్బలు అంటారు. ఒకరు పడగదు, ఒక దెబ్బే మనిషి స్మాష్ చేసేస్తాయి. 3 ఏళ్ళు దెబ్బలతోటి యజమాని కొట్టేస్తా ఉంటే ఇక్కడ జీవిస్తూ ఉంటాను. అందుకని ఏం చేయాలంటే యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడాలి. దాని వయసులో కారణం ఏంటంటే యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా, యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా సిద్ధపడలేదు. కోసం పెట్టా రాలా. ఏంటి ఉద్దేశం? ఇంకోటి కొత్త వార్త, నేను పోయిన పరిశుద్ధ గుళ్ళు రాలంట. పరిశుద్ధులంట నేను సామాన్యులు వెళ్ళిపోయినప్పుడు గుడికి రాలంట పరిశుద్ధులు. ఏం నేర్చుకున్నారు అని అర్థం కావట్లా. అది దగ్గర ఏం నేర్చుకున్నారు? వెళ్ళిపోయిన పరిశుద్ధులు రాలంట గుళ్ళకి. ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు మీరు? సరే వాక్యం అంటే చిత్తపాటు కలిగి ఉండకపోతే అనేక దెబ్బతో చెప్పాడు. అసలు ఆ చిత్తం ఏంటి అయ్యా? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? మాట అంతరిసి మాటది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ
అక్కడ అందరూ తెలిసి వాడదు, కొత్త మాట కాదు. ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ అమ్మా పరలోకమందు తండ్రి చిత్త ప్రకారం చెయ్యవాడే అందులో ప్రవేశిస్తాడయ్యో. యజమాని చిత్తం వెలిగి ఉండి సిద్ధపడాలి, యజమాని చిత్తం వెలిగి ఉండి బలపడాలి. అటువాడే పరలోకంలోకి ప్రవేశిస్తుంటే వివాహంలోకి, వివాహ విందులోకి ప్రవేశించమని ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగిన. అందుకే దానికి వయసు రాకపోవడం కారణం ఏంటయ్యా? దానికి వయసు రాకపోవడం కారణం ఏంటంటే అది యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా, తెలిసి ఉండి కూడా ఇష్టానుసారంగా జీవించింది. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా శుద్ధపడలేదు, యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా మార్పు చెందలేదు, యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువులోనికి రాలేదు, పరలోక మర్మాన్ని గ్రహించలేదు కనుక దాని వేసు. ఇప్పుడు ఈరోజు ఏం చేయండి? యజమాని చిత్తం ఎరిగి ఉండాలి, నేను యజమాని చిత్తం ఎరిగి ఉండాలి, నేను ఆ భయం కలిగి ఉండాలి. ఆ చిత్తం ఏంటి తెలుసుకోవాలి. ఆ చిత్తం ఎరిగి ఉండి భయం కలిగి మనసు మార్చుకొని పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండి శుద్ధవాడు కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నీవు కూడా దేవుని రాత్రి పెళ్లి విధులు ప్రవేశించే వరకు ఉంటావు. యేసయ్య మాటలు సత్యం చాలా ఉంటుంది. సర్దుబాటు కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని చిత్తం ఎరిగిన వారుగా ఉంటేనే కన్యత్వం. దాని వయసులో కారణం ఏంటంటే 7వ భాగం అదయ్యా కన్యత్వంలో ప్రాణమయ్యా. ఎందుకంటే యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా అది లోపడలేదు. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా దేవుడు రాలేదు. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా తుది మార్చుకోలేదు. యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా తను తాను సిద్ధం చేసుకోలేదు. అందువల్ల అనేక దెబ్బలు తలుపుని, అటు దెబ్బలు నీకు రాకుండా ఉన్నట్లుగా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో కట్టుబాటు కలిగిన వారుగా ఉండటం అవసరం. మా జీవితం అవసరం. అది జీవితం నేర్చుకోవాలి మనం. యజమాని కలిగి ఉండాలి మనం. అందుకని దానికి వయసు నాకు చిన్న చర్యలు కాదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రాకపోవడం కారణం ఏంటంటే అది యజమాని చిత్తము ఎరిగి ఉండి కూడా సిద్ధపడకుండా ఇంకా లోకములోనే, పాపములోనే, ప్రస్తుత అంధకార సంపదకు అధికారులు అది జీవిస్తుండు సిద్ధపాటు లేకుండా కారణం చేత దాని వయసు రాకపోతే ఏంటి అనుకుంటే అనేక దెబ్బలకు తగులు, అనేక దెబ్బతో అనేక దెబ్బలు శ్రమ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు తట్టుకోలేరు. అప్పుడు రబ్బు కొట్టుకుని నడుస్తూ ఉంటారు. ఆ స్థితి రాకముందే నువ్వు కన్యత్తులకు రావాలి. క్రీస్తులోకి వస్తే మంచి ప్రార్థన. మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. అందరూ అక్కడి నుంచి యేసయ్య దర్శించి కాపాడయ్యా. మా ప్రచిత్తాన్ని నేను వరకు ఉన్నాయ్యా. జీవించిన వారు ఇక మీదట మీరు మీకోసం జీవించొద్దు, యేసుక్రీస్తు ప్రభు కోసమే జీవించండి అని చెప్పారు తండ్రి. జీవించేవారు ఇక మీదట మీకోసం జీవించొద్దు, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి యేసుక్రీస్తు ప్రభు కోసమే జీవించిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్పారయ్యా. ఈ మధ్యాహ్న కాలం మేము కూడా ప్రభువా యేసయ్యా సహాయం చేయ్యా, మేలు చేయ్యా.
నన్ను మార్చయ్యో, నా జీవితాలు మార్చయ్యో, నాకు వయస్సు రాలేదేంటో, వయస్సు రాకపోవడం కారణం ఏంటో గ్రహించే భాగ్యం చెయ్య. ఇప్పుడు అభిషేకించయ్యా, అభిషేకించయ్యా, అభిషేకించయ్యో, పరిశుద్ధపరచయ్యో, నాతో మాట్లాడయ్యో, నీ పరిపూర్ణ ఆత్మశక్తి నింపయ్యో, అని బలపరచయ్యో అని ప్రార్థన చేసుకుంటే నా దేవుడిని అభిషేకించను గాక. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరు ప్రార్థనలో ఉండండి, అందరు ప్రార్థన చేసుకోండి. రాహుల్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అయా నాయన ఇప్పుడు వరకు కూడా ప్రభువా మీరు నాయన మీ దాసుని ద్వారా తండ్రి మీరు మాట్లాడినటువంటి గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభు ఈ దినమనం తండ్రి మేము నేర్చుకున్నటువంటి వాక్యము ప్రభువ, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదని మీరు తెలియజేస్తూ ఉన్నారు ప్రభువ. అవిడమునైన వయస్సు రాకపోవటానికి కారణం తండ్రి అనేకమైనటువంటి విషయాలు అనేక దినముల నుంచి నేను మేము నేర్చుకుంటూ ఉన్నాము ప్రభువ. ఈ రోజున ప్రభువ మీ చిత్తము ఎరిగి ఉండి కూడా ప్రభువ సిద్ధపడకుండా ప్రభువ ఉండి నాయన అనేకమైనటువంటి దెబ్బలు తినుచూ ఉన్నాము అంటే ప్రభువ సిద్ధపాటు లేనటువంటి జీవితం కలిగి మేము ఉన్నాము ప్రభువ. ఇప్పటికైనా సరేనైనా మేము మీ మాటకు లోబడి తండ్రి మీ చిత్తానుసారమును జరిగించడానికి ప్రభుత్వాన్ని కృపను దయచేయండి తండ్రి. సిద్ధపాటును కలిగించేయండి ప్రభుత్వ. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అయా మీరు ఒక యజమానుడు కాబట్టి, మా దేవుడు కాబట్టి తండ్రి, మా తండ్రివి కాబట్టి ప్రభుత్వ మీ మాటకు లోబడి ప్రభుత్వ మీ చిత్తమును జరిగించేటువంటి వారుగా ఆయన ఉండటానికి నన్ను కృపను దయచేయండి ప్రభుత్వ. అయా ప్రభు మీ మధ్యాహ్న కాల స్వామిలో నిబిడల ప్రభు అనేకమైనటువంటి గొప్ప మాటలు విన్నారు ప్రభు. వినిన ప్రతి మాట ద్వారా ప్రభు వారి జీవితంలో వారు అన్వయింప చేసుకోవడానికి ప్రభు నీ కృపను దయచేయండి తండ్రి. నీ ఆత్మచేత నింపండి తండ్రి. పరిశుద్ధాత్మ చేత నింపి మమ్మల్ని తండ్రి బలపరచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. సహాయం వచ్చేసేటువంటి దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావములను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతూ ఉన్నాము తండ్రి. కొడు వచ్చినటువంటి సంఘం అంతటి మీరు ఆశీర్వదింపచేయండి ప్రభువా. ప్రతి వారితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. సంఘమును కూడా మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఉన్నటువంటి అయా ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించబడుతూ ఉన్నాము తండ్రి. ఈ 2 దినాలు కూడా ప్రభు మీరు మాతో ఉండి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. సాయంకాలం ఆయన జరగబోయేటువంటి ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభువా. మీ కృప చేత నింపండి. అనేక మందిని బిడ్డలను ప్రభువా ఈ మందిరానికి తీసుకొని రమ్మని అడుగుతూ ఉన్నాము ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందినట్లుగా నీ కృపను దయచేయండి తండ్రి. మీ వాక్యమునకు లోబడేటువంటి వారుగా ఉండటానికి నీ కృపను దయచేయమని దినమంతా మీ దీవులతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకో ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా
నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదా